ఇక్కడ నేను ఒక ప్రోమో ప్లే చేస్తే అది ఎంత స్ట్రైక్ అయిందంటే మా వ్యూయర్స్కి, ఇక్కడేమో అమ్మ చేతి గోరుముద్దలు తింటూ అక్కడ ఎంగిల్ ప్లేట్లు ఎత్తుతూ ఉంటారు. ఇక్కడ స్వాభిమానం వచ్చేస్తుంది, ఇంట్లో గ్లాస్ ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టరు. మీకు అర్థమవుతుందా? ఎందుకు పరిస్థితి అలా దాపురించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇక్కడ కోల తను అంటే ఇక్కడ బొగ్గతను అక్కడ పోయి డైమండ్ అవుతుండు అట్లా అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుండి సోమరిపోతూ అక్కడే మంచి కష్టపడుతుండు. కరెక్టే, నేను అదే అంటున్నాను. నేను ఇప్పుడు మన ప్లేట్ మనం కడుక్కోవడం బాగుంటుంది, రెస్టారెంట్లోకి వెళ్ళి ఎంగిల్ ప్లేట్లు ఉద్యోగం సార్, అది జాబ్ సార్. అది మరి ఇక్కడ మనం తిన్న కాఫీ గ్లాస్ కూడా సింకులో పెట్టాలి. అదే ఇక్కడ రెక్టిఫై కావాలంటాను నేను. ఇక్కడ సింక్ లో పోయి మనమే పెట్టాలి, ఇక్కడ న్యూస్ పేపర్ వేయాలి స్టూడెంట్ పోయి పొద్దున. అప్పుడే వాడు ఎదుగుతాడు, వాడికి డబ్బు విలువ. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏడుస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే మా పిల్లాడికి అసలు డబ్బు విలువే తెలియదండి, ఫోన్ పోగొట్టుకుంటాడు, బ్యాగ్ పోగొట్టుకుంటాడు, వచ్చి ఇమ్మంటాడు. అక్కడ పోయి వాడు పని చేస్తే అక్కడ ఒక్కొక్క గాజు గ్లాసు అరగంట కడుగుతారు సార్, ఎంత నీట్గా ఉండాలని. కడిగితే వాడికి తెలుస్తుంది దాని వాల్యూ ఏంటి అనేది, వీళ్ళు అండర్స్టాండ్. ఇంకోటి ప్లేట్లు క్లీనింగ్ అన్నది అండి, మా దగ్గర ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క పిల్లల్ని, మా పిల్లల్ని కూడా రెస్టారెంట్లో కంపల్సరీ పని చేయాలి. వాల్యూ, డిగ్నిటీ అండ్ లేబర్. ప్రెసిడెంట్ కూతురుని కూడా అక్కడ ఏం చేస్తారంటే, ప్రెసిడెంట్ కూతురు పోవాలంటే సెక్యూరిటీ కదా, ఆమెను వేషం మార్పిచ్చేసి రెస్టారెంట్ బార్లో పని చేపిస్తారు. ఎందుకంటే ఇంకోళ్ళ ఎంగిలి ప్లేట్లు కడగాలి, ఆ వాల్యూ రావాలి. మీరేమంటారు, అక్కడ పోయి ఇంకోళ్ళ ఎంగిలి ప్లేట్లు కడితే అది గలీజ్ అనిపించలేదు మాకు. అచ్చా వెరీ ప్రైడ్ అనిపిస్తుంది. మా ఓడి పోయి రెస్టారెంట్లో పోయి మా ఓడి పోయి ఎంగిలి ప్లేట్లు కడిగాడు. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అది అందులో తప్పేం లేదు. ఎంతమంది తల్లిదండ్రుల ఇష్టంతో పిల్లలు పర్సనల్ చాయిస్ తీసుకుని వెళ్తున్నారు? నెంబర్ 1. ఎంతమంది పిల్లల ఇష్టంతో తల్లిదండ్రులు పర్సనల్ చాయిస్ తీసుకుని వాళ్ళని ఇక్కడ ఉంచడం లేకపోతే పంపించడం లాంటివి చేస్తున్నారు? దట్ ఈస్ ఆల్సో మ్యాటర్. అంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఐ థింక్ ఈ హైయర్ ఎడ్యుకేషన్లో అనే దాంట్లో పేరెంట్ రోల్ కొంతే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆ కిడ్ అడల్ట్, అండ్ పేరెంట్ రోల్ ఎక్కడ అంటే ఎలా మేము ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలగాలి, మీకు మోరల్గా ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా. కానీ కిడ్ రోల్ ఎక్కువ ప్లే చేస్తాడు. ఎందుకు అనంటే యూనివర్సిటీస్ని రీసెర్చ్ చేయడం కానివ్వండి, అంటే మీ డ్యూ డెలిజెన్సీ ఉపయోగించండి. ఇక్కడ కన్సల్టెన్సీస్ ఏం అడ్వైస్ చేస్తున్నాయి అంటే, కొన్నిసార్లు మనం కన్సల్టెన్సీస్ మీద కూడా అబాండాలు వేస్తూ ఉంటాం. బట్ రీసెంట్గా ఒక ఇంటరాక్షన్తో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మీరు ఏ రూల్స్ చెప్తున్నారో స్టూడెంట్స్కి ఇల్లీగల్గా వర్క్ చేయొద్దని మేము కూడా అదే చెప్తున్నాం. కానీ స్టూడెంట్ అనే ఒక మనిషి వినట్లేదు. అంటే చాయిసెస్ అంటే ఏంది, నేను హార్వర్డ్కి వెళ్తానా, ఏల్కి వెళ్తానా, ఇంకా ఏ యూనివర్సిటీకి వెళ్తాను, మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీని బట్టి మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. నిరంజన్ గారు, మరి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో అందరికీ అక్కడ తిరిగి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, అందరూ సెటిల్ అయ్యే అవకాశాలు లేవు కదా? అవునండి. సో ఇది మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యే ఉంటారు కదా మీరు పంపించినప్పుడు మీ అమ్మాయిని? అవునండి. వాట్ ఇఫ్ షీ కమ్స్ బ్యాక్ అక్కడ దొరక్క? అవును. అయితే నేను ఇప్పుడు పంపించింది ఉన్నత విద్య కోసం పంపించాను సార్. ఒక నాణ్యమైన విద్య దొరకాలి, మంచి ఎక్స్పోజర్ దొరకాలి, మరింత ఎక్స్పోజర్ రావడం వల్ల తన నెక్స్ట్ లైఫ్, ఫ్యూచర్ లైఫ్ బాగుంటుంది అనేటటువంటి నా ప్రధాన ఉద్దేశం. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి జాబ్ వస్తుంది, వీరు చెప్తున్నట్టుగా కోట్లలో జీతాలు ఉంటాయనేటటువంటిది ఆశతోనే అందరం ప్రయత్నం చేస్తున్నాం. దొరకలేదు. ఎస్, వీఆర్ రెడీ. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెడుతున్నాను. లాస్ట్ 2 months నుంచి మేము మాట్లాడుతున్న సందర్భాలలో ఇంకా మనకు ఓపీటీ ఉంది కాబట్టి 3 years వరకు అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశం లోపల మధ్యలో అవకాశం వస్తేనేమో తనకు ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక యుఎస్లో ఎంఎస్ అయినటువంటి స్టూడెంట్కు ఇక్కడ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అనేటటువంటి నేను అనుకుంటూ ఉన్నాను. తప్పనిసరిగా ఏదైనా కంపెనీలలో, సరే అక్కడ మనం కోట్లలో సంపాదించలేకపోతే ఇక్కడ లక్షలలోనో వేలలో వచ్చినా పర్వాలేదు, కానీ వీఆర్ రెడీ సార్. అంటే నేనే కాకుండా చాలా మంది పేరెంట్స్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అక్కడ ఎంత వీలైతే అంత సెటిల్ అయ్యడం ప్రయత్నం చేద్దాం. దొరకలేదు, అవకాశం లేదనేంత మాత్రం ఇక్కడ వస్తుంది. కానీ మీరు ఇంతకుముందు అన్నట్టు డాలర్ డ్రీమ్స్ అయితే కరిగిపోయినాయి సార్. మణిపవిత్ర గారు, ఇల్లీగల్గా ఏది చేసినా అది కరెక్ట్ కాదండి ఫస్ట్ థింగ్. సో అది గవర్నమెంట్ స్ట్రిక్ట్ అయ్యేసరికి ఇట్ ఈస్ కాజింగ్ అన్ ఇష్యూ. బట్ మనకి ఇండియాలో మనము ఎంతసేపు ఒకళ్ళ దగ్గర ఎంప్లాయీ కింద చేద్దామా, ఆ ఆలోచన విధానంని మనం మార్చుకోవాలి. మనం ఎంతసేపు వీఆర్ జస్ట్ టాకింగ్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని ఎంప్లాయీ కింద ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో ఎంప్లాయీస్ కింద ఉండడానికి ప్రిపేర్ చేస్తున్నారు. మనం ఎంప్లాయీ లెవెల్లో చూసుకుంటే డెఫినెట్లీ అక్కడ ఆపర్చునిటీ ఈస్ బెటర్. బట్ అందరూ ఎంప్లాయీస్కి అక్కడ అవకాశం ఉందా? ఆ పరిస్థితి ఇప్పుడు మారుతోంది. ఇప్పుడు మీరు మాట్లాడేది స్టూడెంట్ కమ్యూనిటీలో వాళ్ళు స్టూడెంట్ ఉన్న టైంలో వర్క్ చేయకూడదు, దట్ ఈస్ అన్ ఇల్లీగల్ థింగ్, అందులో డౌట్ లేదు.
అది ఓకే కింద ఇప్పటి వరకు నడిచింది కాబట్టి ఇంకా ముందు నడవబోదు అనేది మనం చాలా స్ట్రాంగ్ గా ఇక్కడ ప్రెజెంట్ చేయాలి ఫ్యాక్ట్ ని. ఇప్పుడు వరకు నడిచింది, మీకు ఫ్యూచర్ లో ఆ స్టూడెంట్ వెళ్ళి అక్కడ వచ్చే డబ్బుల మీద మీరు బతకడానికి వీలు లేదు. ఇట్ ఇస్ అన్ ఇల్లీగల్